ఈశ్వరమ్మ గారిని ఆమె పేరులోనే అమ్మ ఉంది. ఆమె కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవస్థానానికి 2 సార్లు చైర్మన్గా అయింది. ఇంకా దాదాపు 10 గుళ్ళకు ఆమె చైర్మన్. ధర్మాత్మురాలు ఆమె. ఎంతోమంది ఆమె చేతి కింద బతికింది. ఎంతోమందికి అన్నం పెట్టింది ఆమె. ఈ ప్రాంతానికి ఆదర్శం. అలాంటి వ్యక్తి పట్ల అసలు మీకు నోరు ఎట్లొచ్చిందిరా మాట్లాడడానికి? మీ నాన్నకు అమ్మ లాంటి వయసు, నీకు అమ్మమ్మ నాన్నమ్మ లాంటి వయసు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక మహిళల పట్ల ఈ రోజుల్లో ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారా? ఆలోచించండి. ఏ పార్టీ అయినా కానీ, ఎవడైనా కానీ, నిజంగా రాజకీయ భవిష్యత్తు ఉన్నవాడు ఎవడే కానీ, రాజకీయంలో నిలబడాలని అనుకున్నవాడు ఎవడే కానీ, ఏ మహిళను మాట్లాడు కానీ అమ్మమ్మ నాన్నమ్మ లాంటి ఒక తల్లి లాంటి, ఈ ప్రాంతానికి ఒక పెద్దమ్మ లాంటి ఆమెను పట్టుకొని మాకు ఆమెని మీరు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా మాకు నోరు వస్తలేదు. ఏం భాష రబేది? గౌళ్ళ లంజవడుకులు, యాదవ్ లంజవడుకులు ఏంది? యాదవులు గౌళ్ళు లేనిది హైదరాబాద్ ఉంది? హైదరాబాద్ ఊరుందా? అత్యధిక జనాభా గల యాదవులు, గౌళ్ళు, ముదురాజులు, మునుకాపులు, పద్మశాలిలు, ఎంతోమంది రజక, నాయి, విశ్వబ్రాహ్మణులు, ఎన్నో కులాలు జాతులు ఉన్నాయి. ఊరన్నాక ఒక గుల్దస్తలాగా ఉంటుంది. హయ్యెస్ట్ వీళ్ళే ఓట్లు వేసేది. ఎవడైనా సర్పంచ్ కావాలన్నా వీళ్ళ ఓట్లు కావాలి, ఎమ్మెల్యే కావాలన్నా వీళ్ళ ఓట్లు కావాలి, ఎంపీ కావాలన్నా ఓటు కావాలి. వీళ్ళ ఓట్ల లేనిది ఎవడు కూడా ప్రజాప్రతినిధిగా ఉండలేడు, గెలవలేడు. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డా కూడా, అవమానాలు పడ్డా కూడా మరి ప్రజాప్రతినిధిగా ఎంతోమందిని గెలిపించుకున్నాం. వాళ్ళని గౌరవించాలి. మెజారిటీ వర్గాలను, మెజారిటీ కానీ ఎవరైనా మనిషిని గౌరవించాలి. నువ్వు గౌరవించేది పోయి ఏం భాష? ఒక మహిళ పట్ల ఆమె ముఖం చూస్తేనైనా మాట్లాడాలి. నీకు ఎట్లొచ్చిందిరా బాబు? ఏం అహంకారం అది? ఈ రాష్ట్రంలో ఎవడైనా కానీ ఇట్లా మాట్లాడి గెలవమని చెప్పండి, చీము రక్తం ఉన్నాడు ఎవడైనా ఓటేస్తాడా? ఈ వర్గాల వాళ్ళని తిట్టిన తర్వాత. ఈరోజు ఈశ్వరమ్మని తిట్టినట్లు కాదు అది, ప్రతి తల్లిని తిట్టినట్లే. ఇది ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని అన్నట్లు, ఆమె అన్నట్లు కాదు అది. ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి యువతకు ఇవ్వాల్సిన సందేశం గిదా చెప్పు. నువ్వు ఏం ఆశించి రాజకీయంలో వచ్చినావు? ఈశ్వరం అందిడితే ఎల్బీ నగర్లో అందరు ఓట్లు వేసేస్తారా? తెలంగాణ మొత్తం ఓట్లు వేస్తారా? చెప్పండి. పడతాయా? 10 ఓట్లనే పడతాయా? ఇలా రాష్ట్రం మొత్తం మీద ఈ వ్యాఖ్యలకు అట్టుడికిపోతూ ఉంది, ప్రతి గ్రామంలో కూడా. అంటే నువ్వు బయటపడని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అవమానాలు పడి తిట్టించుకున్నా చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బయటకు రాలే. మా అమ్మ రూపంలో ఇలా బయటకు వచ్చింది కనుక ఆమెలాగా మేము కూడా తిట్లు తిన్నాం, బాధలు పడ్డాం అని చెప్పి రాష్ట్రం అంతా ఇట్లా, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కూడా ఇలా ఉడుకుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదేం భాష, ఇదేం కథ అని చెప్పేసి వెంటనే మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈమె కాళ్ళు మొక్కి క్షమాపణ అడగాలి. ఆమెని గుర్తుపెట్టుకో. భేషజాలకు పోవద్దు. నిజంగా నువ్వు రాజకీయంలోనే ఉండాలనుకుంటే, రాజకీయ భవిష్యత్తు కోరుకుంటే భేషజాలకు పోకుండా నాకు అమ్మమ్మ లాంటి వాళ్ళు, నాన్నమ్మ లాంటి దానివి, నువ్వు తప్పైంది అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఈ అరాచకాలు, ఇలాంటి దౌర్జన్యాలు సాగవు. వెనుకటి రోజుల్లో నడిచిండొచ్చు,
ఒక పార్టీ అని కాదు, రాజకీయంలో చాలా ఇట్లాంటి దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీలలో కూడా ఉన్నారు అక్కడక్కడ. కానీ ఈరోజు అవి చెల్లవు. ఎంతో మర్యాదతో ఆడవాళ్ళని గౌరవిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, అన్ని కులాలకు అన్ని వర్గాల వాళ్ళకు సేవ చేస్తూ పోతేనే రాజకీయం అనేది నడుస్తుంది. అహంకారంతో ఏం కాదు. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. వెనకటి రోజుల్లో ఏ ఊర్లో అయితే ఇంకో ఊర్లో తెలియకుండే. ఈరోజు మా ఈశ్వరమ్మ అన్న మాట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. గ్లోబల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న మొత్తం తెలిసిపోయింది. ఇంకా ఇంత సాంకేతిక పెరిగినటువంటి దానిలో కూడా ఇట్లా మాట్లాడతారా అని, ఈ రకంగా దుర్మార్గంగా మాట్లాడతారా అని. ఏ మహిళనైనా ఈ రాష్ట్రంలో ఏ ఊర్లో కానీ ఏ పట్టణాల్లో కానీ ఇలాంటి వాక్యాలు ఎవరైనా చేస్తే తోలు తీసేటోళ్ళు చాలామంది ఉన్నారు, చెమడ తీసేటోళ్ళు ఉన్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి. ఎవడే కానీ ఎవరికి అహంకారం ఉంటే ఇండలో పెట్టుకోండి, బయట చూపిస్తే కాదు. ఇలా ఈయన మాట్లాడిండు, ఇంత పెద్ద మనసుతో పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, ఆ పార్టీకే చెప్పినని చెప్పింది. వాళ్ళే ఆలోచన చేయాల. మీరు ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి ఊరు మీద వదిలితే మరి ఊరు ఏమైపోవాలా? డబ్బులు ఉంటే ఇంకేమైనా కొనుక్కోండి, కానీ ఇంత బహిరంగంగా మాట్లాడినామంటే, ఇంతమంది జనగం, కోట్ల మంది బలగం ఉంది ఈ అమ్మకు, కోట్ల మంది బలగం ఉన్న ఈమెనే నువ్వు ఇట్లా మాట్లాడినావంటే, చిన్నప్పటి నుంచే కన్న కష్టాలు పడి వీళ్ళ తండ్రుల నుంచే వచ్చినటువంటి ఆస్తులే కోట్లు ఉన్నాయి. ఎంతోమంది బతికిర్రు ఇక్కడ, ఇంకా బతుకుతున్నారు కూడా. ఏం పోస్ట్ ఇచ్చిండ్రా మీరు? చైర్మన్ పోస్ట్ ఇచ్చిండ్రా? రాజ్యసభ ఇచ్చిండ్రా? లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా? ఏంది? ఏదో పోస్ట్ ఇచ్చినాము, ఏదో చేసినాము, ఏం లేకపోయినా పర్లేదు, రెస్పెక్ట్, గౌరవం ఇవ్వండి చాలు. మీరే ఉండండి, గెలవండి, మీరికే గెలిపిస్తారు, మీరే ఉండండి. కనీసం ఇంత గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదా ఇక్కడ? సమాజం కూడా ఆలోచన చేయాలి. ఒకడు తప్పు చేస్తే, ఒక ఇంట్లో ఒకటి తప్పు చేస్తే ఆ ఇల్లందే వస్తుంది. ఒకటి ఇంట్లో ఒక దొంగతనం చేస్తే ఆ ఇంటికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది. ఒకడు కులంలో ఒక చెడ్డ పేరు చేస్తే మొత్తానికి వస్తుంది. ఇలా మీ కులంలో ఉన్న వాళ్ళని హర్షిస్తున్నారా? బాగా షబాస్ మాట్లాడమంటుండ్రా? ఎవరు హర్షిస్తారు? రాజకీయంలో ఉన్న తర్వాత ఓపిక, సహనం ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, దండం పెట్టాలి, కాళ్ళు మొక్కాలి, అమ్మ అయ్య అప్ప అనాలి. అలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలి, గౌరవించేవాళ్ళు. డబ్బులుంటే హాయిగా తిరగండి, విలాసాలు చేయండి, మీ ఇంట్లో ఉండండి, ఎవడెడతాడు? ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితాలకు వచ్చిన తర్వాత ఇది తగదు. పార్టీ కూడా ఆలోచన చేయాలి, అమ్మను పిలిపించుకోవాలి. ఆమె ఒక పెద్ద శక్తి, ఒక వ్యక్తి కాదు ఆమె. మామూలుగా అంచనా వేయకండి ఆమెకు. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తున్నా. మేము ఆమెకు ఒక మన్మన్ లాంటి వాళ్ళం, మేము కొడుకు మన్మన్ లాంటి వాళ్ళం. అయినా ఆమె ఎంతో మర్యాదతో మా దగ్గరకు వచ్చి బిడ్డ అని మాట్లాడేది, సంస్కారంగా మాట్లాడేది. నువ్వు ఆమెని అవమానపరిచి నువ్వు తప్పు చేసినావు. నీలాంటి ఆడవాళ్ళని కానీ చిన్న వర్గాల వాళ్ళని కానీ అవమానించే వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా జాగ్రత్త. వెనకటి రోజులు కావు ఇవి. వెనకట్లాగా వాళ్ళకు పంచాయతీ పెట్టి కొట్లాటలు పెట్టించి పబ్బం నడుపుకునే దినాలు పోయినాయి. నిజాయితీగా ఎవడైతే ఉంటాడో, ఏ కులమైనా కానీ ఎవడైనా కానీ ప్రజలతో నిజంగా మమేకమై హార్ట్ఫుల్గా ఉంటాడో వాడే ప్రజాప్రతినిధిగా ఉంటాడు. ఇటువంటి చేష్టాలు చేస్తే రాజకీయంగా భూస్థాపితం అయిపోతారు, సపోర్ట్ చేసిన వాళ్ళకు భూస్థాపితం అయిపోతారు. పార్టీ తొందరలోనే, ఇంకా ఇది పెద్ద గాకముందే మేము చెప్తున్నాం, వారం రోజులు ఇక
వాళ్ళకు మొత్తం అలవాటైపోయింది. ఈడికి లంజ కొడుకులు, గౌడ్ లంజ కొడుకులు. నీకు గౌడ్ లంజ కొడుకులు అవుతారా? యాదవ్ లంజ కొడుకులు, గౌడ్ లంజ కొడుకులు. ఏం భాష అది? మీ నాన్ననేమో లంజా కొడుకులు అంటావు, నీవేమో అసలు మేము కూడా రాని మాటలు అంటావు. ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే కనీసం గ్రహించిండ్రు, తప్పు చేసిండ్రు అని క్షమించడానికి ఉంటుంది. సమయం లేట్ చేస్తే మాత్రం ఇలా గ్రామాలలో, ఊర్లలో కూడా అంటుకుంటుంది. మరి దానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. పార్టీ జోక్యం కలిగించుకోవాలి, కుల పెద్దలు కూడా జోక్యం కలిగించుకోవాలి, చేయాలి. నాకే నిన్న మొన్న నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు, పెద్ద కార్యక్రమం చేద్దామని. వద్దు, హింసా మార్గంలో వద్దు, గొడవలు వద్దు, మేము అందరం ఇల్లు అటాక్ చేస్తాం అంటే వద్దు. అది అటువంటి పద్ధతి కాదు. అతను ఎవడో తప్పు చేస్తే మనం కూడా అట్లా చేయొద్దు. చెప్పి సమయం ఇచ్చి చూద్దాం. లేకపోతే లీగల్గా ప్రజాస్వామ్యబద్ధంగా అరే ఒక మహిళను, ఒక అమ్మని ఇట్లా మాట్లాడితే శాశ్వతంగా రాజకీయాల్లో భూస్థాపితం అవుతాం రా అనేటువంటి మెసేజ్ ఇద్దామనేటువంటి మేధావులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, పేదవాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కనుక వారం రోజులలో గడువిస్తున్నాం. వారం రోజులలో ఇమ్మీడియట్గా అమ్మ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. లేకపోతే ఇది కాదు, అంతం కాదు, ఇది ఆరంభం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. ఇది ఎవరికి కూడా మంచి కాదు. సమాజంలో ఎవడు కూడా ఏ కులంలో పుట్టాలని ఎవడు కోరుకోడు. దేవుడు పుట్టిన తర్వాత కులాలని తెలుస్తాయి. పుట్టిన పాపానికి శిక్ష చేస్తామంటే దానికి కూడా ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. అది మంచి పద్ధతి కాదు. దీన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పి వెంటనే చేయాలని చెప్పి నేను చెప్తాను.